ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలులో భాగంగా వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మొదటి సంవత్సరంలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు గడిచినప్పటికీ కూడా కేవలం 5,800 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఇలా ట్రైనింగ్ క్యాంపులలో ట్రైనింగ్లు ఇచ్చినటువంటి వ్యక్తులకు కూడా సర్టిఫికెట్లకి ఇస్తానికి ముఖ్యమంత్రి గారు రావడం, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా ఎగ్జామ్ నిర్వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా రిజల్ట్ కూడా ప్రకటించి ఎలక్షన్ కోడ్ వల్ల ఆ డిలే అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చినామని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 22 నెలలు అయిన తర్వాత కూడా అన్ని యూనివర్సిటీలలో ఏ ఒక్క పోస్ట్ కూడా నింపకుండా కాలయాపన చేస్తూ యూనివర్సిటీలను కూడా నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఏదైతున్నాయో అందులో రోజుకొకరు చనిపోతూ ఉన్నారు. ఆ వీటిలో కూడా అది పట్టించుకోకుండా సమీక్ష చేయకుండా కనీసం స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ప్రైవేట్ కాలేజీలు ఏవైతున్నాయో వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ దాదాపుగా అక్టోబర్ వచ్చింది, అకాడమిక్ ఇయర్ జూన్ జూలైలో స్టార్ట్ అయితే వారు వేరే కాలేజీలో జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ విద్యార్థులు ఈ టీసీ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకోలేకపోతూ ఉన్నారు. దీనికి కారణం అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండడం వల్ల యాజమాన్యాలు ఇవ్వకపోవడం, యాజమాన్యాలు కూడా నడపలేకపోవడం, వారు దానివల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానిలో ఉద్దేశంలో భాగంగానే ఇప్పటికి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, డిలే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కలెక్టరేట్లు ముట్టడించే ప్రోగ్రాం పెడతా ఉన్నాం. దీన్ని మీరు చూసైనా ఈ 2-3 రోజుల్లో రిలీజ్ చేయండి, లేదు అంటే 29 తారీఖు నాడు మేము బరాబర్గా ఈ ప్రోగ్రాం చేసి కలెక్టరేట్లని ముట్టడిసి ప్రభుత్వానికి నిరసన ఏ విధంగా ఉంటుందో మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.